నమస్తే. 2026 మాస ఫలితాల్లో జనవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉంటుందన్నమాట. పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, పాజిటివ్ వే ఆఫ్ అప్రోచ్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ టేకింగ్, ఈ 3 విషయాల్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మంత్లో కుంభరాశి వారికి కొన్ని విషయాలు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఎలా ఆలోచించగలమా, ఆధ్యాత్మిక తత్వంతో లేదు, ఇంకా ఇన్నర్ జస్టిస్తో ఎలా డిసిషన్స్ తీసుకోగలము అన్న ఆలోచన విధానం అయితే కుంభరాశి వారికి ఉంటుంది. పనులు జాప్యంగా ఉన్న, ఫైనాన్షియల్గా స్లోగా ఉన్న, కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా పాజిటివ్ వే ఆఫ్ అప్రోచ్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది ముందుకు నడిపిస్తుంది ఈ మంత్ అంతా కూడా. సో ఇది మంచి విషయం కుంభరాశి వారికి. సో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ కానీ హైయర్ స్టడీస్కి లేకపోతే జాబ్ సర్చింగ్ చేస్తున్న వాళ్ళందరికీ జనవరి 18 వరకు గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. జనవరి 18 తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ తగ్గొచ్చు, బట్ ఈ జనవరి 18 వరకు కూడా పాజిటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా విద్యార్థులు కొంచెం అధికంగా శ్రద్ధ వహించాలి విద్య పట్ల. ఈ శ్రద్ధ వహించినందుకు కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం జనవరి 18 లోపు స్టార్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్గా బాగుంటుంది. హెల్త్ కండిషన్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. మ్యారేజ్ అలయన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక స్టెప్ ముందుకు పడుతుంది. ఇంకా ప్రేమ విషయాలు కూడా సస్టైన్ అవుతూ ఉంటాయి. నెగిటివిటీ ఏమి ఉండదు, సస్టైన్ అవుతుంది. సో అలాగే సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొంత వాళ్ళు వెళ్ళే రూట్ అనేది పాజిటివ్గా అనిపించవచ్చు. సో ఈ రూట్లో వెళ్తున్నాము, కొంత వెయిట్ చేస్తే రిజల్ట్ వస్తుంది అన్నట్టుగా వీళ్ళకు ఉంటుంది. ఇంకా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మ్యాక్సిమం జనవరి 18 లోపు, అంటే పండగ వెళ్ళిపోయిన ఒక 2-3 డేస్ వరకు కూడా పాజిటివిటీ ఉంటుంది. స్టార్ట్ చేయాలనుకున్న పనులు ముందుకెళ్తాయి. ఫిక్స్డ్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఏమన్నా కన్స్ట్రక్షన్ సంబంధించి ఏమన్నా పనులు స్టార్ట్ చేసుకోవాలనుకున్న, ఫిక్స్డ్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, వెహికల్స్ ఏమైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా పాజిటివ్ ఉంటుంది. ఇంకా కుటుంబ వివాదాలని చెప్పాము. ఈ వివాదాల్లో ఆస్తి తగులు ఉన్న వాళ్ళు, లేదా ఫ్యామిలీ డిస్కషన్స్ ఆర్ ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమమ్ ఈ మాసంలో పూజ చేయాల్సిన దైవం విషయానికి వస్తే ఎక్కువగా సూర్యారాధన చేయండి. సూర్యారాధన చేయటం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల, సూర్యారాధన ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కొన్ని సమస్యలు, చిక్కులు, కొంతమందికి సడన్గా జాబ్ పోతుందన్నమాట. పోయి అసలు ఏ డిసిషన్ తీసుకోవాలో పానిక్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా కలవర పెట్టకుండా కొంత ఈ దైవారాధన చేయటం వల్ల క్లారిటీ ఆఫ్ డిసిషన్ మేకింగ్ అన్నది తీసుకొని వీళ్ళు ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కుంభరాశి వారికి తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.